మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టద్దు, నరసరావుపేట దాటి కాలు కదపొద్దు, నోరు మెదపొద్దు. ఇవి హైకోర్టు విధించిన షరతుల సారాంశం. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జూన్ 6 వరకు ఆయన అరెస్టును ఆపుతూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆయనపై అనేక కఠినమైన షరతులు విధించింది. బెయిల్ కాలంలో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. అంటే ఆయన మాచర్లలో అడుగు పెట్టకూడదన్నమాట. ఓట్ల లెక్కింపు రోజున ఆయన నరసరావుపేటలోని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చు. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని షరతులు విధించింది. నేర ఘటనలను పునరావృతం చేయవద్దని, వాటిలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఇక తన అనుచరులు ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అతనిపై నిఘా ఉంచేలా పోలీసు అధికారులను ఆదేశించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు స్పష్టం చేసింది. కోర్టు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్ ను ధ్వంసం చేసిన వ్యవహారంలో పల్నాడు జిల్లా రెంటిచింతల పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై గురువారం అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అందుకు సంబంధించిన తీర్పు ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఘటనలకు సంబంధించిన వీడియోలను సిట్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దాడులను చేస్తూ వీడియోలో కనిపించిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి లేదా అంటూ పోలీసు అధికారులను నిలదీస్తున్నారు. వీడియో దృశ్యాలలో కనిపించిన వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఆ పేర్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు. నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను మరోసారి సిట్ అధికారి సౌమ్యలత శుక్రవారం పరిశీలించారు. ఘటనలకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. రెంటిచింతల మండలంలో జరిగిన ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ అధికారి రమణమూర్తి మరోసారి అక్కడి పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు జరిగిన తీరుపై పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐఎం ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 13న పాల్వాయి గేట్లోని పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యానికి సంబంధించి టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంలో రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్న సందర్భంగా అడ్డుకునేందుకు వెళ్లిన శేషగిరిరావును దుర్భాషలాడి బయటకు లాగి మారుణాయుధంతో తలపై దాడి చేశారు. ఈ దాడిలో శేషగిరిరావు తలకు 6 కుట్లు పడ్డాయి. భయం గుప్పెట్లో వారం రోజుల తర్వాత అజ్ఞాతం వీడి టీడీపీ మాచర్ల అభ్యర్థి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, ఎస్టీ నేత దారు నాయకులతో కలిసి ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.